దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి జూన్ నెల 2వ పరిశుద్ధ దినంలోకి దేవాది దేవుడు మనల్ని తోడుకొని వచ్చాడు. సజీవులుగా ప్రాణప్రాప్తులుగా ఉంచిన దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ దినం, పునరుత్థానపు దినం, ఆదివారపు దినం, ప్రభు దినపు శుభములు, ఆశీర్వాదములు మన మీద, మన కుటుంబాల మీద దేవుడు మెండుగా కుమ్మరించును గాక. దేవుని కృపను బట్టి మనము యోహాను సువార్త పత్రికలను ధ్యానిస్తూ వస్తున్నాము. ఈ దినము యోహాను సువార్తలో ప్రభు చేసిన ప్రార్థన, యేసు క్రీస్తు ప్రభు చేసిన ప్రార్థన 17వ అధ్యాయంలో కొన్ని అంశాలను ధ్యానిద్దాము. మరి బైబిల్ గ్రంథంలో చాలా మంది ప్రార్థనలు రికార్డ్ చేయబడ్డాయి. ఒక సొలొమోను చాలా దీర్ఘ ప్రార్థన చేస్తాడు. తర్వాత వచ్చేసి మరి అనేక మంది ప్రార్థనలు, మోషే చేసిన ప్రార్థన, అబ్రహాము చేసిన ప్రార్థన, అనేకమైన ప్రార్థనలు, ప్రాచుర్యం పొందిన ప్రార్థనలు బైబిల్ గ్రంథంలో మరి రాయించబడి ఉన్నాయి. కానీ అందరికి మించి, అన్నిటికీ మించి ప్రభు చేసిన ప్రార్థన 26 వచనాలుగా రాయబడిన ఆ ప్రార్థన ఎంతో అద్భుతమైన ప్రార్థనగా, కంటిన్యూస్ ప్రేయర్ గా మరి తండ్రికి సంబోధిస్తూ తన హృదయాన్ని కుమ్మరించుకుంటూ చేసిన ప్రార్థనగా మనము చూడొచ్చు. ఒక ఇంటర్సెసరీ ప్రేయర్ గా దేవుని యుద్ధ మనం విజ్ఞాపన చేస్తాం కదా, మరి ఆ విజ్ఞాపన ప్రార్థనగా ప్రభు చేస్తున్నట్లుగా మనం చూడొచ్చు. ఇందులో అనేకమైన అంశాలను ప్రభు మరి ఉటంకిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అసలు ఈ ప్రార్థన మరి మొదలు పెట్టడంతోనే ఆయన తండ్రి అని మొదలు పెడతా ఉన్నాడు. చేసే ప్రార్థన తండ్రికి మరి ఆయన సంబోధిస్తూ ఈ ప్రార్థన చేస్తున్నట్లుగా చూడగలము. ఇది మరి అమ్మ పదాలు మనం ధ్యానిస్తా ఉంటే నిజంగానే ఆ ప్రభు చేసిన ప్రార్థన పరలోకంలో గాని భూమి మీద గాని అంత ఫలభరితమైన ప్రార్థన ఉన్నాయి. అందరు చేసిన ప్రార్థనలో పోలిస్తే క్రీస్తు ప్రభు ఆ 17వ అధ్యాయంలో చేసిన ప్రార్థన చాలా అద్భుతమైన ప్రార్థనగా ఉంటది. ఈ ప్రార్థన ప్రభు యొక్క స్వభావాన్ని, ఆయన హృదయాన్ని, ఆయన అంతరంగాన్ని మనము అర్థం చేసుకోవటానికి ఈ యొక్క ప్రార్థన మనకు ఉపయోగపడుద్ది. ఆయన ప్రాముఖ్యంగా ఆయన చెప్పిన అంశాలలో నిత్య జీవం గురించి మాట్లాడతాడు, మహిమపరచడం గురించి మాట్లాడతాడు, లోకంలో మరి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అని మాట్లాడతాడు. తర్వాత దేవుని ప్రేమ ఎటువంటి విధంగా ఉందని మాట్లాడతాడు. ఇంకా అనేక అంశాలను ప్రభు ఇందులో మరి పొందుపరుస్తూ ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలం. మరి యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే యేసు ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లా నేను హల్లెలూయా ప్రభు చేసిన ప్రార్థన ధ్యానించుట అది నా గొప్ప ధన్యతగా నేను భావిస్తున్నాను. మరి హల్లెలూయా హల్లెలూయా ఆయన ఏ ఉద్దేశంతో ప్రార్థించాడో మన జ్ఞానానికి, పరిమితి కలిగిన మన జ్ఞానానికి అర్థం కాదు గాని ఆయన ఇచ్చిన ఆత్మాభిషేకంలో నుంచి, పరిశుద్ధాత్మ అభిషేకంలో నుంచి నాకు అర్థమైన కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్నాను నేను. యేసుక్రీస్తు ప్రభు ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడంట. అంటే తండ్రి ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని మనకు స్పష్టంగా మరి ఆయన బయలుపరుస్తున్నాడు. తండ్రి పరలోకమందు ఉన్నాడు కనుక మనం చేసే ప్రతి ప్రార్థన తండ్రి నామంలో చేయాలి, తండ్రికి చేయాలి. మనం చేసే ప్రతి ప్రార్థన మరి తండ్రి ఆలకిస్తాడు గనక తండ్రికి చేయాలని ఆయన ఉద్దేశించిన వాడై మరి ఇక్కడ ఈ తండ్రి అని ఎన్నిసార్లు సంబోధిస్తున్నాడంటే దాదాపుగా మరి 4 సార్లేమో ఒట్టిగా తండ్రి అని మరి మాట్లాడుతా ఉన్నాడు. మొరపెట్టినట్లుగా తండ్రి అని కొన్ని విషయాలు చెప్తున్నాడు. మరొక చోట పరిశుద్ధుడమైన తండ్రి అని సంబోధిస్తున్నాడు. మరొక చోట మరి
ఈ 17:1, 5, 20, 24లో ఒట్టిగా తండ్రి అని సంబోధించాడు. మరి 11లో పరిశుద్ధుడు అయిన తండ్రి, 25లో మరి నీతి స్వరూపుడు తండ్రి అని సంబోధిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఇందాక ప్రభా కూడా స్తుతులు చెప్పటం ప్రారంభించినప్పుడు తండ్రి అని మొదలుపెట్టి ఆయన ఏమేమి ఎన్ని రకాలుగా మనకు తండ్రి అని మరి స్తుతులు చెప్తూ వచ్చింది. అంటే ప్రభు కూడా ప్రార్థన చేసేటప్పుడు ఆ తండ్రిని సంబోధిస్తూ తండ్రి ఏమై ఉన్నాడు అంటే ఒట్టిగా తండ్రిగా లేడు, కానీ ఆయన ఒక పరిశుద్ధమైన తండ్రిగా ఉన్నాడు. ఆయన ఒక నీతి స్వరూపుడైన తండ్రిగా ఉన్నాడని ఆయన సంబోధిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. మరి 26 వచనాల్లో 6 సార్లు ఆయన తండ్రి తండ్రి పరిశుద్ధుడైన తండ్రి నీతి స్వరూపుడు తండ్రి ఆయన మరి తండ్రితో సంభాషిస్తూ తండ్రి నామాన్ని ఎత్తిపట్టుతూ తండ్రికి ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూడగలము. మరి చూచినట్లయితే ఇక్కడ మరి ప్రభు ఈ యొక్క ప్రార్థనలో ఒక రిపోర్ట్ కూడా ఇస్తా ఉన్నాడు. ఒక రిపోర్ట్ తండ్రికి మరి ఆయన చేసిన పనిని ఒక రిపోర్ట్ గా సమర్పిస్తా ఉన్నాడు. 4వ వచనంలో చూచినట్లయితే చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఈస్ గివింగ్ ఎ రిపోర్ట్ అబౌట్ హిస్ మినిస్ట్రీ ఫర్ విచ్ హీ హాస్ బీన్ కేమ్ ఇన్ టు ద వరల్డ్. అసలు ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకంలోకి? ఒక కమిషన్ చేయబడి వచ్చాడు. ఒక పని ఒక ఉద్దేశంతో మరి ఒక పనిని నెరవేర్చటానికి, ఒక కార్యము సఫలపరచటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. మరి వచ్చి ఆయన పని కంప్లీట్ అయిపోయింది, ముగింపబడింది, ముగింపులోకి వచ్చేసింది. ఇప్పుడు ఆయన తను చేసిన పనిని ఆ యొక్క మరి ప్రభుకి తండ్రికి సమర్పిస్తా ఉన్నాడు. అయ్యా నాకు ఈ పని బాధ్యత అప్పచెప్పావు, ఈ పనిని నేను ముగించాను, ఈ పనిని ఆ రిపోర్ట్ నీకు చెప్తా ఉన్నాను. నేనేం చేశాను? ఈ లోకంలో నువ్వు నన్ను పంపించావు, నేనేమేమి చేశాను ఈ భూమి మీద, నేను మరి జీవించినంత కాలంలో నేనేం చేశానో ఆ రిపోర్ట్ నీకు చెప్తున్నానయ్యా అని చెప్పేసి తండ్రితో సంభాషణ చేయించున్నాడు. మనము కూడా మన జీవిత యాత్రలో మనకు అప్పజెప్పబడిన ఈ బాధ్యతలు, ఆత్మీయ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, ఇంకా ఏమేమి సంఘ బాధ్యతలు, సమాజంలో కొన్ని బాధ్యతలు, ఏమేమి బాధ్యతలు మనకి ఇవ్వబడినాయో అవన్నీ కూడా మనం చేయబద్దులమై ఉన్నాం. చాలా సార్లు మనుషులు ఏం చేస్తారంటే ఈ బాధ్యతలను తప్పించుకోవటానికి రకరకాల సాకులు చెప్తా ఉంటారు. ప్రాముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో ఎన్నో సాకులు చెప్తా ఉంటారు. మరి కుమారులు ఎక్కువ మంది ఉంటే అమ్మను నువ్వు ఉంచుకోనని అట్టి విధంగా తల్లిదండ్రులు విభజించుకునే వారు కూడా ఉంటారు. అంటే ఇవ్వబడిన బాధ్యతల విషయంలో మానవాళిగా మనం చాలా సార్లు తప్పిపోతా ఉంటాం, కానీ ప్రభు ఇక్కడ ఒక మాదిరి మనకు చూపిస్తా ఉన్నాడు. అంటే ఆయనకు అప్పజెప్పబడిన పనిని ఈ భూమి మీద ఖచ్చితంగా ఆయన ఇక్కడ చెప్పిన పని మాట నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. హల్లెలూయా, హల్లెలూయా. సంపూర్ణంగా నెరవేర్చాడంట. తనకి ఇవ్వబడిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చానయ్యా. అంతేకాదు నేను చేసిన పని ఏంటంటే నిన్ను నేను మహిమపరిచి ఉన్నాను. ఈ భూమి మీద నాకు అప్పగించబడిన ఈ పనిని, ఈ బాధ్యతను నేను నెరవేర్చటలో నేను సఫలీకృతుడనయ్యాను. ఆ సఫలీకృతుడైన విషయం ఏంటంటే గనక నిన్ను మహిమపరిచి ఉన్నాను. నన్ను నేనెన్నడూ కూడా మహిమపరచుకోలేదు. నేను ఏమై ఉన్నానో, ఎక్కడి నుంచి వచ్చానో, నేను ఏమి నేర్చుకున్నాను, ఏమి కనులారా చూచానో దానినే భూమి మీద నేను మరి బోధించాను. అటువంటి క్రియలే నేను చేశాను. నేను చేసిన పని, నాకు అప్పగింపబడిన ఈ పనిని నేను సంపూర్ణంగా టోటల్ గా ఇక మిగిల్చకుండాను నాకు ఇచ్చిన పని యావత్తును నేను నెరవేర్చానయ్యా. ఈ భూమి మీద నిన్ను మహిమపరిచానని ఇక్కడ రిపోర్ట్ ఇస్తున్నట్లుగా మనము చూడగలం. రిపోర్ట్ ఇచ్చినాక ప్రభు ఇప్పుడేమని కోరుతున్నాడంటే, అయ్యా ఈ పని నేను చేశాను గనక నేను నిన్ను మహిమపరిచాను కదా,
నీవు కూడా నన్ను మహిమపరచని ఇక్కడ మాట్లాడుతున్నాడు. నేను నిన్ను యాజ్ ఐ హావ్ బీన్ గ్లోరిఫైడ్ యూ ఫాదర్, యు గ్లోరిఫై మీ అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. 2వ వచనములో నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము. తండ్రి, ఈ భూమి మీద నేను మహిమపరిచాను నిరంతరము. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి అనే అనేక విధాలుగా నీకు మహిమ తెచ్చేలాగా నేను ప్రవర్తించానయ్యా. ఇప్పుడు నీ కుమారుడునైన నన్ను మహిమపరచు. హల్లెలూయా. చాలా సార్లు మనం నాకు అది కావాలి, ఇది కావాలని చాలా సార్లు మనం ప్రార్థన చేస్తాం. కానీ ఇదిగో ప్రభా, ఈ పని నేను చేశాను అనే ధైర్యంగా ప్రభు దగ్గర మనం మాట్లాడలేము. మరి ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు మనము ఏమి దేవుని కొరకు చేశామో ఆ కార్యాలను కూడా దేవుని కొరకు చెప్పాలంట. నాకు అది హిజ్కియా ప్రార్థనలో నాకు అర్థమైంది. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు మరి ఆ యొక్క యెషయా వచ్చి, ప్రవక్త వచ్చి, ఇదిగో నువ్వు మరణించబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకొని దేవుడు చెప్తున్నాడని అక్కడ యెషయా అతనితో చెప్పి అతను తిరిగి వెళ్ళిన వెంటనే ఈయన గోడ వైపు ముఖం తిప్పుకొని ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. ఆ ప్రార్థనలో ఒక అంశం ఏంటంటే, అయ్యా, నీ కొరకు నేను ఏమేమి కార్యాలు చేశాను, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. నీ ఆ యొక్క ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించిందండి కదా. ఆ మరణకరమైన రోగము అని పలికిన ఆ మాటలు ఒక ఒక 10 నిమిషాలు కూడా కాకుండా అనుకుంటా నేను. అతను ఇంకా ఆ ప్రాంగణంలో వెళ్తా ఉన్నాడు, నడిచి వెళ్తా ఉన్నాడు యేషయ్య. ఇతను ప్రార్థించడం మొదలు పెట్టాడు. దేవుడు స్పందించాడు. ఇక్కడ మరి యెషయా తిరిగి వస్తా ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, హిజ్కియా దగ్గరికి వెళ్ళు, అతని ప్రార్థన నేను ఆలకించాను, నువ్వు వెళ్ళు, మరి తిరిగి అతనికి ఆయుష్ కలుగుతుందని వెళ్ళి చెప్పు అంటున్నాడు. అంటే ప్రార్థనలో కొన్నిసార్లు ఈ డీపెస్ట్ ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు, లేకుంటే ఒక సమస్య గురించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని యొద్ద మనకు ఉన్న సమస్య చెప్పటమే కాదు గాని, అంతకు ముందు సందర్భంలో మనం ఏమైనా ఒక చిన్న పని దేవుని కొరకు చేసినది ఉంటే గనక అది మనం చెప్పుకోవచ్చండి దేవుని దగ్గర. దేవుడు దానికి నిశ్చయంగా జవాబిస్తాడు. ఇక్కడ కుమారుడైన క్రీస్తు ప్రభు కూడా మరి తండ్రితో మాట్లాడుతున్నాడు. నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము. ఎలా నువ్వు మహిమపరచవాలంటే, ఎటువంటి మహిమతో, విత్ విచ్ గ్లోరీ నన్ను మహిమపరచాలంటే గనక 5వ వచనంలో అంటున్నాడు, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. హల్లెలూయా. అయ్యా, నేను నిన్ను మహిమపరిచాను, ఆ మహిమ నన్ను కూడా నువ్వు మహిమపరచయ్యా. అసలు ఈ మహిమ ఎటువంటి మహిమ నాకు కావాలంటే, ఎట్టి విధంగా నువ్వు నన్ను మహిమపరచాలంటే, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నేనున్నాను కదా. ఆ అప్పుడు ఎటువంటి మహిమ నేను కలిగి ఉన్నానో, నీ యొద్ద నేను నివసించినప్పుడు, ఈ భూమి మీదకి నేను నరావతారిగా దిగి రాకముందు, నీ యొద్ద నేను ఉన్నప్పుడు, మనం కలిసి ఉన్నప్పుడు నాకు ఎటువంటి మహిమ ఉన్నదో ఆ మహిమతో ఇప్పుడు నీ కుమారుడునైన నన్ను మహిమపరచుము. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మరి ధైర్యం కలిగిన ప్రార్థన చూడండి. అయ్యా, మరి అంతే కాదు, విశ్వాసంతో కూడిన ప్రార్థన మరి తండ్రి మరి అనుగ్రహింప చేస్తాడు, నన్ను మహిమపరుస్తాడనే ఉద్దేశంతోటి ఇక్కడ క్రీస్తు ప్రభు నన్ను మహిమపరచయ్యా. నీ యొద్ద ఉన్నప్పుడు నాకు ఎటువంటి మహిమ కలిగిందో ఆ మహిమతో నన్ను మహిమపరచు అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూడగలము. ఇక్కడ ప్రాముఖ్యంగా అసలు ప్రభు మరి ఒక అద్భుతమైన సందేశాన్ని ఒక ప్రార్థనలో పొందుపరిచాడు. నాకు ఇది చాలా ఇష్టమైన వాక్యము. ఈ వాక్యం నేను తరచి తరచి ధ్యానించినప్పుడు నాకెంతో సంతోషం అనిపిస్తుంది. 3వ వచనంలో చూస్తే, అద్వితీయ సత్య దేవుడువైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు.
ఆ ప్రభుని ఎరుగుట, క్రీస్తు ప్రభుని ఎరుగుట అనేదే ఒక నిత్య జీవంగా నిత్య జీవమని ఆయన మాట్లాడుతా ఉన్నాడు. ప్రభుని ఎరుగుట, క్రీస్తు ప్రభుని ఎరుగుట, తండ్రి అయిన దేవుని ఎరుగుట. చూడండి, అంటే వారి వ్యక్తిత్వాలను, వారి గుణ లక్షణాలను, వారు చేసిన కార్యాలను ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన అనేకమైన అద్భుత ఆశ్చర్య మహత్కార్య సూచక్రియలు ఎలాగునాయన మరి యొక్క అబ్రహామును పిలిచిన దగ్గర నుంచి ఎటువంటి కార్యాలు చేశాడు. అబ్రహామును పిలవక ముందు కూడా ఆ సృష్టి ఆరంభంలో సృష్టి చేసినప్పుడు ఎటువంటి కార్యాలు చేశాడు. ఆ సృష్టికర్త అయిన దేవాది దేవునిని ఆ సృష్టిలో మరి మిగిలి ఆ సృష్టిలో మరి ఇమిడిపోయినటువంటి ఆ సృష్టిని చేయటంలో మరి ఇమిడిపోయి ఉన్న త్రిత్వమైనటువంటి ఆ దేవుని కార్యాలు ఇవన్నీ మనం ఆలోచిస్తే నిజంగానే ఆ తండ్రి కుమారులను ఎరుగుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఏదైనా ఒక విషయం మీద మనం పట్టు సాధించాలంటే దాని గురించిన అవగాహన మనకు ఉండాలి. ఆ ఎరుగుట అంటే ఆ విషయంలో నిష్ణాత ఆ యొక్క నిష్ణాత మనం సాధించాలంటే గనక దాని గురించి కంప్లీట్ అవగాహన, కంప్లీట్ అండర్‌స్టాండింగ్ ఉన్నప్పుడే కానీ దాని మీద మనకు కమాండ్ రాదు. ఏ విషయమైనా ఒక విషయం గురించి మనం అనర్గళంగా మరి ధారాళంగా మనం మాట్లాడాలన్నా ఆ విషయం గురించిన పరిజ్ఞానం మనకుంటే గాని మనం మాట్లాడలేము. ఇక్కడ ప్రభువు కూడా అదే చెప్తున్నాడు. అయ్యా, నిన్ను ఎరగాలి, నన్ను ఎరగాలి. అది అప్పుడు మాత్రమే నిత్య జీవానికి వారసులు కాలేరయ్యా. కాబట్టి నిన్ను, నిన్ను ఎరుగునట్లుగా, నన్ను ఎరుగునట్లుగా కృప దయచేయమని ఇక్కడ మాట్లాడుతున్నాడు. నిత్య జీవము అంటే నిన్ను ఎరుగుట, నన్ను ఎరుగుట. అంటే ఇద్దరిని ఎరుగుట. లోకంలో ఎలా అయిపోయిందంటే కొద్దిమంది చూస్తే కేవలం తండ్రికి మాత్రమే ప్రార్థన చేయాలి, తండ్రి మాత్రమే దేవుడని ఒక గుంపు బయలుదేరారు కదా! యెహోవా సాక్షులు బయలుదేరారు. మరి కొద్దిమంది మరొక గుంపు ఏముందంటే తండ్రి కాలం అయిపోయింది, ఇప్పుడు క్రీస్తు కాలంలో ఉన్నాం మనం గనక కేవలము ఓన్లీ క్రీస్తుని ఆరాధించాలని ఈ గుంపు మరి ఆ యొక్క క్రైస్తవ సంఘాలను పెట్టుకొని కేవలం క్రీస్తునే ఆరాధిస్తా ఉన్నారు. కొద్దిమంది మనము చూచినట్లయితే అసలు పరిశుద్ధాత్మ దేవుడినే నమ్మరు. ఆయన కార్యాలు నమ్మరు. అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజుల్లో మరి ఆయన పని చేస్తున్నాడంటే అస్సలు వాళ్ళు దాన్ని ఒప్పుకోరు. ఆ సంఘంలో పొరపాటున ఎవరికైనా ఆత్మ నింపుదల కలిగిందా వాళ్ళని దెయ్యం పట్టిన వారుగా చిత్రీకరించి వారిని బయటికి నెట్టేస్తారు. అంటే ఈ లోకంలో ఎలా ఉందంటే ఎవరిని ఎరగాలో అనే ఆ విషయము వారికి అర్థం కావట్లేదు. అందుకే ప్రభు యోహాను సువార్తికుడు మనం ధ్యానిస్తున్నటువంటి యొక్క శిష్యుడైన యోహాను రాసిన విషయాలను మనం ధ్యానిస్తున్నాం కదా! ఈయన ఎంతో అవగాహన కలిగిన వాడై క్రీస్తును తండ్రిని ఒప్పుకొనని వాడు క్రీస్తు విరోధి అని ఆ పత్రికల్లో మాట్లాడినట్లుగా మనము చూడగలము. అంటే ఎరుగుట అంటే ఏంటంటే గనక ఆయన గుణలక్షణాలు అనుకున్నాం కదా! ఆయన స్వభావం అనుకున్నాం కదా! అంటే మనకు దేవునిని ఎరుగుట, హిస్ లవ్, హిస్ కంపాషన్, హిస్ ఫర్‌గివ్‌నెస్ కదా! ఆయన కనికరం గల హృదయాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఆయన క్షమా హృదయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన యొక్క ఆ కృపను మనం అర్థం చేసుకోగలగాలి. అంతేకాదు ఆయన మనకు పోషకుడు, ఆయన మనకు సంరక్షకుడు కదా! మరి ఆయన అంతేకాదు మన జీవితాలకు ఆయన ఒక అంతేకాదు మన జీవితాలను నడిపించే నాయకుడుగా ఉన్నాడు. ఆయన ఒక గొప్ప యుద్ధశూరుడుగా ఉన్నాడు. పరాక్రమం కలిగిన దేవుడుగా ఉన్నాడు. బాహుబలం కలిగిన దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా! కదా! దేవాది దేవుని గురించి మనం ఈ బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు మనం ధ్యానిస్తా ఉంటే అసలు ఆయన ఎంత మహిమాన్వితుడైన దేవుడు, ఎంత గొప్ప ప్రభావం కలిగిన దేవుడు కదా! ఇవన్నీ మనం ధ్యానిస్తా ఉంటే కదా! ఆయన ఏంటో మనం ఎరుగుతూ వస్తా ఉన్నాం కదా! మరి మరి క్రీస్తు గురించి మనము ధ్యానిస్తే మరి ఆయన సాత్వికుడని, దీన మనసు గలవాడని,
పదే పదే నేను తండ్రి యొద్ద విన్న వాటినే మీకు బోధిస్తా ఉన్నాను. తండ్రి ఏది బయలుపరిచాడో నాకు అదే క్రియారూపకంగా నేను చేస్తున్నాను. అంటే ఈ యొక్క విషయాలను మనము ధ్యానించే కొలది, ఈ యొక్క బైబిల్ గ్రంథంలో రాయబడిన ఈ విషయాలన్నీ మనము ధ్యానించే కొలది, వినే కొలది, చదివే కొలది, ధ్యానించే కొలది ఆ తండ్రి కుమారులు ఏమై ఉన్నారో పరిశుద్ధాత్మ ద్వారా మనకు బోధింపబడతా ఉందండి. ఆ దేవుని లోతుల్లోకి వెళ్ళటానికి, ఆయన విశ్వసించటానికి, ఆయన స్వారూప్యలోకి మార్చబడటానికి మరి యొక్క ఈ నిత్య జీవం అనే దాన్ని మనము అనుభవించటానికి దేవుడు కృప దయచేస్తున్నాడు. నిత్య జీవము అనే మాట నిరంతరము జీవించుట, నిత్యము జీవించుట, నిత్యంగా ఆ మహిమలో మనం ప్రవేశించి అక్కడ నిరంతరము యుగ యుగములు జీవించుట. కానీ నేననుకుంటాను, మరి ఆ యొక్క ఆ నిత్య జీవాన్ని భూమి మీదే మనము ఆ యొక్క అనుభవంలోకి వెళతామేమో, నిరంతరము జీవించే అనుభవము ఈ భూమి మీద నివసిస్తున్న ఈ సమయంలోనే ఆ యొక్క అనుభవాన్ని మనం పొందుకుంటామేమో నాకు అనిపిస్తా ఉంటది. ఈ నిత్య జీవం అని పదే పదే మనం మాట్లాడినప్పుడు నిత్య జీవం ఏమై ఉండొచ్చు అంటే గనక ప్రభుతో నిరంతరము కలిసి జీవించుట, చావులేని జీవితం జీవించుట. ఏ ఇక్కడ కన్ను మూస్తే ఇక్కడ పరలోకంలో కన్ను తెరుస్తా ఉంటే అర్థమేంటి? కేవలం ఈ మన్నైన శరీరము ఈ భూమి మీద విడిచిపెట్టబడింది. మన ఆత్మ ఎల్లప్పుడూ దేవునితో అనుసంధానం చేయబడి ఉంటది. వి ఆర్ కనెక్టెడ్ విత్ గాడ్. వీఆర్ కనెక్టెడ్. పరిశుద్ధాత్మ దేవునితో మనము ఆ తండ్రి కుమారునితో మనము అబైడ్ అయి ఉన్నాం, కనెక్ట్ చేయబడి ఉన్నాం, ఏకమై ఉన్నాం కదా. నిత్య జీవం అంటే ఇక్కడ ప్రభుని మనం అనుభవిస్తూనే, ఈ యొక్క కనెక్షన్ లో మనము జీవిస్తూనే, ఇదే కనెక్షన్ పరలోకంలోకి మనలో తోడుకొని వెళుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది. మన లోతుల్లోకి వెళ్ళే కొద్దీ నాకు అనిపిస్తుంది, మన హృదయంలో మన యొక్క గుండె కొట్టుకుంటుంది కదా. ఏమని కొట్టుకుంటది? లబ్డబ్ అని కొట్టుకుంటది. నేను అనుకుంటాను, ఈ లబ్డబ్ బదులు మన హృదయంలో నుంచి ఏసు రక్తం, ఏసు నామం అని ఆ గుండె కొట్టుకుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నిరంతరం ఆయన నామ జపం అనేది, నిద్రపోతున్నా కూడా ఆ నామ జపం మనలో ఉంటది గనక నేను అనుకుంటాను. ఇంకొకటి మనం చూసినట్లయితే మన శ్వాస, మన ఊపిరిలో కూడా ప్రభు ఇమిడి ఉన్నాడు. ఎప్పుడైనా యేసు అనే పదం మనం పలికామంటే అర్థం ఏంటి? ఉచ్ఛ్వాస నిశ్వాసలలో ప్రభు యొక్క నామం మనలో ఇమిడిపోతుందండి. ఏ అనగానే మన లోపలికి ఊపిరి తీసుకుంటున్నాం. అనగానే మన యొక్క ఊపిరిని విడుస్తున్నాం. ఏ భాషలో నువ్వు మాట్లాడు, జీసస్ అని మాట్లాడు, ఈసు అని మాట్లాడు, ఏది మాట్లాడినా వన్ ఈజ్ గోయింగ్, అది ఒక పదము లోపలికి వెళ్తుంది. మరొక పదము ఆ యేసు అనే పదంలో, ఆ అనే అనే పదంలో ఆ ప్రభు మన బ్రీతింగ్ లో ఇమిడి ఉన్నట్లుగా అనిపిస్తా ఉన్నది. అంటే ఒక విడదీయరాని అనుబంధంలో ఈ యొక్క మనము ప్రభుతో ముడివేయబడుతున్నాం. అదే నిత్య జీవంగా నేను భావిస్తున్నానండి. ఆయనతో అంటే నాకు అర్థమైనటువంటి ఆ యొక్క ఆ దేవుని ఆ గుణ లక్షణాలు, ఆ దేవుని గురించి నేను అవగాహన చేసుకున్న దానిలో, క్రీస్తు ప్రభుని అవగాహన చేసుకున్న దానిలో, ఆ డీప్‌నెస్ లోకి వెళ్ళే కొలది నాకు అర్థమైంది ఏంటంటే, ప్రభుతో నిరంతరము జీవించుట. కేవలం ఈ భూమి మీద మన శరీరం జస్ట్ అట్లా వదిలిపెట్టి వెళ్ళిపోతాం కానీ, మన ఆత్మ ఎల్లప్పుడూ ప్రభుతో కనెక్ట్ అయింది గనక, ప్రభు దగ్గరికి మనం హల్లెలూయా! అంటే ఇది మనం అర్థం చేసుకోవాలంటే, మనము ఈ యొక్క మన ప్రభుని మనం అర్థం చేసుకోవాలంటే, ఒక మాట నాకు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు ఈ మాట జ్ఞాపకం చేశాడు. 8వ అధ్యాయము 15వ వచనములో, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందుకొనలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై తండ్రి, అబ్బా అని మనము మొరపెట్టుచున్నాము. మరి తండ్రికి ప్రార్థన చేసినట్లుగా మనం ఇక ధ్యానిస్తా ఉన్నాం. క్రీస్తు ప్రభు ఈ ప్రార్థన అంతా తండ్రికి సమర్పించినట్లు, తండ్రి నామంలో చేసినట్లు, తండ్రికి సంబోధించినట్లుగా తండ్రి 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 నా విషయాలు
తండ్రితో చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం. మనకు కూడా క్రీస్తు ప్రభు ఎలాగున తండ్రి అని సంబోధిస్తూ ప్రార్థన చేస్తున్నాడో, మనము కూడా తండ్రి, అబ్బా అని మొరపెట్టటానికి ఆ క్రీస్తు యొక్క ఆత్మ దత్తపుత్రాత్మగా మనము పొందుకొని ఉన్నాము. హల్లెలూయా! దత్తపుత్రుడు అంటే అర్థం ఏంటి? లోకంలో ఎవరైనా దత్తత చేసుకుంటే ఏమైపోద్దండి? ఆ కుమారుని యొక్క ఇంటి పేరు మారిపోద్ది. మరొక కుటుంబంలోకి వచ్చి చేరాడు. ఈ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా అయిపోయాడు. అతని పేరు మారిపోద్ది, అలవాట్లు మారిపోతాయి, అతని జీవిత విధానం మారిపోద్ది. సపోజ్ ఒక పేదవాడిని మరి యొక్క ఉన్నత కుటుంబంలోకి వాళ్ళు తీసుకున్నారనుకోండి, దత్తత ఇక ఆ పేదరికం ఆ కుమారుడికుంటదా? లేదు కదా! ఈ తల్లిదండ్రులు ఏ స్టేటస్ కలిగి ఉన్నారు, ఆ స్టేటస్ ఆ కుమారుడికి దయచేయబడింది. చూడండి, దత్తపుత్రులుగా ఇప్పుడు మనం ఏమైపోయామంటే క్రీస్తుతో పాటుగా మనం సమానమైపోయామండి. క్రీస్తుతో పాటుగా క్రీస్తు ఏదైతే అధికారం కలిగి ఉన్నాడో, ఇక్కడ మనము చూచినట్లయితే రెండో వచనంలో, నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికిని ఆయన నిత్య జీవము అనుగ్రహించున్నట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. తండ్రితో మాట్లాడుతూ ఈ యొక్క మాట చెప్తా ఉన్నాడు. రెండో వచనంలో, అయ్యా నీ కుమారునికి నువ్వు కొద్ది మందినిచ్చావు, వారికందరికి నేనేమిస్తున్నాను? నిత్య జీవము అనుగ్రహింప చేసే అధికారము నాకు అనుగ్రహింప చేసావయ్యా అని మాట్లాడుతూ, ఈ అధికారము ఏమై ఉన్నది? మానవాళికి ఇచ్చిన అధికారము, ఏం అధికారము క్రీస్తుకిచ్చాడు? ఆ నిత్య జీవంలో ప్రవేశించడానికంటే వారు కూడా క్రీస్తుల వలె మారిపోవటానికి. ఆయన ఒక పెద్ద ఒక క్రీస్తుగా ఉన్నాడు ఆయన. మనమందరం కూడా చిన్న చిన్న క్రీస్తులుగా ఆయన పోలికలోకి, ఆయన స్వరూపంలోకి మార్చబడ్డానికి ఈ దత్తపుత్రాత్మను మనం పొందుకున్నామండి. ప్రభు ఇంకా ఎటువంటి బిహేవియర్ లో ఉన్నాడు? ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు. అంటే ఇప్పుడు ఆ దత్తపుత్రాత్మను మనం అనుభవించే కొద్దీ మన యొక్క స్వభావము కూడా, మన అంతరంగ స్వభావం కూడా మారిపోతుందండి. ఆయన తండ్రి అయిన దేవుడు మరి ఎటువంటి శక్తి, సామర్థ్యం, ఆయన మహిమ ఏమై ఉన్నాయో అవన్నీ గ్రహించటానికి ఎలా మనం గ్రహించగలం? ఆ యొక్క ఆత్మను, దత్తపుత్రాత్మను పొందుకున్నాం. క్రీస్తు ఆత్మను మనం పొందుకున్నాం. క్రీస్తు ఏమై ఉన్నాడు? తండ్రిని గ్రహించిన వాడుగా ఉన్నాడు. తండ్రి యొద్ద నుంచి బయలుదేరి వచ్చిన వాడుగా ఉన్నాడు. తండ్రి బోధించిన వాటిని మరి ఆయన మరి ఇక్కడ విన్న వాటిని బోధించేవాడుగా ఉన్నాడు. తండ్రి యొద్ద ఆయన ఏమేమి చూచాడో అవన్నీ కూడా ఈ లోకానికి బయలుపరచువాడై ఉన్నాడు. దత్తపుత్రాత్మను మనం పొందుకున్నామంటే ప్రభు వలె మారిపోవట, ప్రభు స్వారూప్యంలోనికి వచ్చుట కదా! ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మనం డీప్‌నెస్ లోకి వెళ్లి చదువుతుంటామో, ధ్యానిస్తూ ఉంటామో కదా! ఆయన గురించి మనం ఎక్కువగా తెలుసుకోవటానికి, ఆయనతో అట్టి విధంగా కనెక్ట్ అయిపోవటానికి, అబైడ్ అయిపోవటానికి కదా! ఆయనతో మమేకమైపోవటానికి ఈ కృప మనకు కలుగుద్ది. తండ్రి, కుమారులు ఎలాగున మరి ఆయన ఒక్కటై ఉన్నారు. మరి పదే పదే నన్ను చూస్తే తండ్రిని చూస్తే చాలు. నేను తండ్రి ఒక్కటై ఉన్నాం. హల్లెలూయా! ప్రభువు మాట్లాడిన మాటలు యోహాను సువార్త మనం ధ్యానిస్తా ఉంటే ఎన్ని సార్లు యూదులకి ఆయనకి వివాదం మరి అయిపోద్దో. అసలు ఆయన సిలువ వేసిన కారణం కూడా నేను దేవుని కుమారుడును అని చెప్పినందుకే ఆయన సిలువకు అప్పచెప్పారు. అంటే తండ్రి కుమారులను అర్థం చేసుకొనుటే నిత్య జీవము. వారు ఏమై ఉన్నారు? మరి వారు మన కొరకు ఏం చేశారు? సాధారణంగా మనము ఈ ప్రార్థన విశ్వాస జీవితంలో కొనసాగుతాం గానీ, చాలా సార్లు మనం ఏం చేస్తామంటే, ప్రభు మనకు చేసిన కార్యాలను మనం మర్చిపోతా ఉంటాం. ఆయన ఎన్ని అద్భుత కార్యాలు మన జీవితంలో చేశాడో, అసలవన్నీ మర్చిపోతాం. మరి నిర్లక్ష్యం చేస్తాము. మరి ఈ టుడే ఈ రోజు మనకున్న ఈ కష్టం, ఈ బాధే చూస్తాం గానీ, గత దినాలలో ఆయన ఎన్ని అద్భుత కార్యాలు మన జీవితంలో చేశాడో, ఇవి మనం మర్చిపోతా ఉంటాం. కానీ ప్రభు నిరంతరం కూడా తండ్రి నామ జపం చేస్తూ, తండ్రి ఇలాగ చేశాడు, నేను ఇలా చేస్తున్నాను. తండ్రి ఇది మాట్లాడాడు, అది నేను ఇక్కడ మీకు బోధిస్తున్నాను.
హల్లెలూయా! అంటే నిరంతరం కూడా వాట్ హి రిసీవ్డ్ ఆయన ఏది పొందుకున్నాడో ఆయన పదే పదే తండ్రి గురించి మాట్లాడుతున్నాడు. నీవు నేను కూడా నిత్య జీవానికి వారసులుగా కావాలా? నిరంతరము వారిని తలపోయే బద్దులమై ఉన్నాం. వారు చేసే కార్యాలను మనం తలపోయే బద్దులమై ఉన్నాం. ప్రధానంగా మనకు దేవుడు చేసిన మేలు ఏంటి? ఏంటి ఆ ఉపకారం అని చూస్తే పాప క్షమాపణ పొందుకొని, ఈ రక్షణ భాగ్యం మనం పొందుకోవటం అండి. కదా! అవునా కదా! ఈ రక్షణ లేకపోతే ఈ ఉదయ కాలము మనము కూడా నశించే గుంపులో, ఆ నరకానికి వెళ్ళే గుంపులో ఉండేవాళ్ళం. కానీ ప్రభు మనను రక్షించుకున్నాడు గనక, ప్రభుని ఆరాధించే బిడ్డల ఆ గుంపులోకి మనం వచ్చాం. ప్రభు నామంలో ప్రార్థన చేసే ఆ యొక్క గుంపులో మనము మరి జీవిస్తా ఉన్నాం. హల్లెలూయా! అంతేకాదు ఈ దినం మనము ఊపిరి కలిగి ఉన్నాం కదా! ఈ ఉదయకాలం ప్రాణ ప్రాప్తులమై ఈ భూమి మీద సజీవులుగా ఉంచబడ్డామంటే ఇది దేవుని ఎంత కృపండి. అవునా కదా! తండ్రి చేసిన కార్యాలను నిరంతరం ఆయన మననం చేస్తా ఉన్నాడు. మననం చేస్తా ఉన్నాడు. తండ్రి గురించి బయలుపరుస్తా ఉన్నాడు. నీవు నేను కూడా ఆ దేవుని గురించి స్మరణ చేస్తూ దేవుని గురించి బోధించబద్దులమైన దత్తపుత్రులము అంటే ఈ ఏ నూతన కుటుంబంలోకి వచ్చి వారి అలవాట్లు, వారి పద్ధతులు, వారి జీవిత విధానం కలిగి ఆ కుమారుడు ఎదుగుతాడో అట్టి విధంగా మనము కూడా దత్తపుత్రాత్మను పొందుకున్న మనము తండ్రిని, కుమారుని ఎరగాలి. వారి పద్ధతులేంటి? వారి యొక్క జీవిత విధానం ఏంటి? వారి గుణలక్షణాలేంటి? వారు ఏమై ఉన్నారు? అవునా కదా! ఇవన్నీ కూడా మనం ఎరుగుతూ ఉండాలి. తెలుసుకుంటూ ఉండాలి. ఇవన్నీ గూడా మనం అనుభవిస్తూ ఉండాలి. హల్లెలూయా! నేననుకుంటాను అనుభవిస్తూనే ఒకరోజు హఠాత్తు కళ్ళు మూస్తాము. అక్కడికి వెళ్లి కళ్ళు తెరుస్తాము. ఆ నిత్య జీవంలో ఆ నిరంతరము జీవించే కృపలో అంటే ఒక అవగాహన దేవుని గురించినటువంటి మరి అవగాహన కంప్లీట్‌గా మనకు రావాలండి. అంటే ఈ యొక్క జీవితం మరి ఈ శాశ్వత జీవితం, ఈ నిత్య జీవం అనేది ఇప్పుడే ఈ లోకంలో ఉన్నప్పుడే మనం అనుభవిస్తూ పరలోకంలోకి, ఆ నిత్య మహిమలోకి, ఇక్కడ యుగయుగములు ఆయనతో జీవించే ఆ కృపలోకి మనకు వెళ్ళాలని నాకు ఈ యొక్క నిత్య జీవం గురించి నేను ఆలోచించినప్పుడల్లా నేను అనుకుంటాను. ఇప్పుడు నేను జీవించే ఉన్నాను. ప్రభువులో, ఆత్మలో నేను జీవించున్నాను. నేను చనిపోను కదా! మా అత్తతో మా దేవుడు మాట్లాడుతూ, "అమ్మా నువ్వు నీకు తమ్ముడు తిరిగి లేస్తాడని నమ్ముతాను ప్రభువా. ఆయన లోకానికి రావాల్సిన నువ్వు పునరుద్ధానం చేసే దేవుడువు. తప్పనిసరిగా ఒక దినాన నాకు తమ్ముడు అంత్య దినాన లేస్తాడంటే" ప్రభు అక్కడ చెప్తాడు. "ఎవడైనను నా యందు విశ్వసిస్తే వాడు చనిపోడు. చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు." అంటే ఇక మనము నిరంతరం ఇక జీవించే ఉంటాం. చావు మన మీద ఏ మాత్రం ప్రభావం చూపదండి. జస్ట్ వి లీవ్ దిస్ బాడీ దట్స్ ఇట్. అంతే. మనం ఆహ్, సుత్తని దేవుని సన్నిధికి వెళ్ళిపోతాం. హల్లెలూయా! కదా! నిరంతరము జీవించేటువంటి ఆ నిత్య జీవాన్ని మనము అనుభవించే వారుగుండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని నేను దత్తపుత్రులుగా చేసుకుని ఉన్నాను. దత్తపుత్రులంటే నా పోలికలోకి, నా స్వరూపంలోకి, నా గుణలక్షణాలు ధరించిన వారే నన్ను ప్రచురించేవారుగా, నిరంతరము నా నామస్మరణం చేయవారుగా, నిరంతరం నాతో మమేకమైన వారుగా, మీ ఊపిరి, మీ శ్వాస, మీ 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 ఆలోచన, మీ తలంపు నా మీద పెట్టిన వారుగా, నాతో మమేకమైన వారుగా ఉండండి అని ఇక్కడ ప్రభు నిత్య జీవం గురించి మాట్లాడుతున్నాడు. అయ్యా! వారు కూడా నా వలే మారిపోవాలయ్యా. నేను ఎలాగున నీ కుమారుడిగా ఉండి ఇక్కడ నేను కార్యం చేయటానికొచ్చి ముగించి నేను తిరిగి పరలోకానికి నిత్య మహిమ దగ్గరికి నీ దగ్గరికి నేను ఎలా వస్తున్నానో వీరు కూడా ఆ నిత్య జీవానికి వారసులు కావాలి. వారు నన్ను తెలుసుకోవాలి. నిన్ను తెలుసుకోవాలయ్యా. ఆ డీప్‌నెస్ లోకి వెళ్లి నిన్ను తెలుసుకోవాలయ్యా. కంప్లీట్‌గా నిన్ను గురించిన అండర్‌స్టాండింగ్ వారికి కావాలయ్యా. వారు నిన్ను ఖచ్చితంగా నన్ను తెలుసుకోవాలా. పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏమై ఉన్నామో వారు గ్రహించాలి ప్రభువా అని ఇక్కడ తండ్రికి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూడగలం. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికిని ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు ఆయనకు అధికారం ఇచ్చింది. ప్రభు ఉదయ కాలము
మనతో రెండు విషయాలు చెప్తా ఉన్నాడు. ఏమని? ఆ యొక్క నిత్య జీవం పొందుకోవాలంటే తండ్రిని ఎరగండి, నన్ను ఎరగండి. అంతేకాదు, ఏదైతే నేను తండ్రికి కుమారుడుగా ఉండి ఎటువంటి విధంగా నేను జీవిస్తున్నానో మీరు కూడా అదే విధంగా ఈ దత్తపుత్రాత్మ కలిగిన వారై మీరు కూడా జీవించండి. నాకు ఇవ్వబడిన అధికారము, నాకు భూమి మీద పరలోకమందు సర్వాధికారం ఇవ్వబడింది. మీరు కూడా అధికారానికి మీరు వారసులు. మరి నాకు కలిగినవన్నీ మీవి. మీరు కూడా నా వలె మారిపోండి. నన్ను తండ్రిని అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్మ ద్వారా అర్థం చేసుకొని ఆ నిత్య జీవాన్ని అనుభవిస్తూ నిత్య జీవంలో కొనసాగండి అని ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రభు చేసిన ఈ గొప్ప ప్రార్థనలో ఇంకా చాలా అంశాలు ఉన్నాయండి. దేవుని చిత్తంలో వాటిని మనము ధ్యానిద్దాము. ఆయన మహిమ గురించి మాట్లాడుతున్నాడు. నిత్య జీవం గురించి మాట్లాడుతున్నాడు. ఆకాశమందున్న తండ్రికి ప్రార్థన చేస్తూ ఈ విషయాలు మనకు బోధిస్తా ఉన్నాడు. హల్లెలూయా. కనుక మరి ప్రభువులే మనం మార్చబడుతూ, ప్రభువులే మనం ప్రార్థన చేస్తూ, ప్రభుతో కనెక్ట్ అయిన వారివై ఈ జీవితంలో, ఈ భూమి మీద జీవించిన జీవితంలో తర్వాత ముగించి పరలోకి వెళ్ళిన ఆ జీవితంలో నిరంతరము నిత్య జీవములో యుగ యుగములు ఆయనతో కలిసి ఉండే కృప మనకు, మన కుటుంబాలకు, మన సంఘంలో ఉన్న కుటుంబాలన్నిటికీ దేవుడు అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.